సత్య, నీ లవ్ బ్యాటరీ డౌన్ అయిపోయింది. ఫెయిర్ అండ్ లవ్లీని తలుచుకొని చార్జ్ చేసుకో. అదిగోరా ఆ అమ్మాయే. యాక్సిడెంట్ అయిందే, పద వెళ్ళి చూద్దాం. అయ్యో, ఇవన్నీ మనకెందుకే, బెంగళూరులో ఇవన్నీ కామన్. మనం ఏమైనా డాక్టర్లమా? పద. కాపాడడానికి డాక్టరే అయి ఉండాలా? రేపు నీకు నాకు ఇలాంటి సిచ్యువేషన్ వస్తే పద ఏమైందో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? ఇంట్లో ప్లేస్ లేక రోడ్డు మీదకి వచ్చి పడుకున్నాడు. మా టెన్షన్ మాకుంటే మధ్యలో ఏమైందని అడుగుతున్నా. వెళ్ళమా. అయ్యో, బ్లడ్ ఎక్కువగా పోతుంది చూడండి. డ్రైవర్ పట్టుకోండి. డ్రైవర్ సంగతి తర్వాత, ముందు హాస్పిటల్ తీసుకెళ్ళండి. క్విక్ క్విక్ క్విక్, జాగ్రత్తగా తీసుకెళ్ళండి. నువ్వు చాలా సెన్సిటివ్. నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. ఊరుకోవే, పాపం ఎంత అర్జెంటో ఏమో. బాగా నొప్పిగా ఉందా నాయనా? ఆపవే ఏడుపు. కొడుకు కొడుకని గారాబం చేశావు, ఇప్పుడేమో నొప్పిగా ఉందా బాబు అని ఏడుస్తున్నావు. ఆప. ఇప్పుడేటి చేయండి ప్రయోజనం? ఇక్కడ చూడు, తల మీద చేయబెట్టు కూర్చుందే అక్క. అక్కట ఈ భూమి మీద మీ ఇద్దరే అక్క తమ్ముళ్ళు అనుకున్నారా? వాడిని ఇంకా నెత్తికెక్కించుకోవే. అందుకే నెత్తికి దెబ్బ తగిలించుకుని వచ్చి మీ అందరినీ ఏడిపిస్తున్నాడు. అక్కట అక్క. నువ్వేంట్రా? మేము చూసిన వాళ్ళందరినీ కాదని అదెవరితో కనపడగానే దానికోసం వెళ్ళిపోవటమేనా? చెప్పు. కొంచెమైనా ఆలోచించక్కర్లా? ఒక్కసారైనా బుద్ధి వాడద్దు. ఆ అమ్మాయి స్కూటీలో వెళ్తూ ఉండగా నువ్వు చూసావు, నీకు మాట్లాడాలనిపించింది, ఆ స్కూటీ వెంటపడ్డావు. అలా పరిగెడుతూనే ఉండటమా? బుర్ర కాస్త ఉపయోగించి ఆ స్కూటీ నెంబర్ నోట్ చేసుకోవచ్చుగా. అప్పుడు అమ్మాయి అడ్రస్ దొరికేది కదా. ఏమీ లేదు. చెప్పండి ఏళ్ళు ఎదవలే. ఆ రోజు ఏం చేసావు? అదెవరితో? దానికోసం నువ్వు గొడవపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు. ఈ రోజు ఏం చేసావు? హాస్పిటల్కి వచ్చావు. నీ పరిస్థితి చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఆ రోజు ఆ అమ్మాయి మంత్రాలయంలో మేమెక్కిన ట్రైన్ ఎక్కగానే ఆ అమ్మాయిని క్యాచ్ చేయాలన్న ఉద్దేశంతో కారులో బై రోడ్ బయలుదేరావే. దారిలో నీకేమన్నా అయి ఉంటే మా పరిస్థితి కనపడిందా? కూల్, నో బీపీ, బీ హ్యాపీ. ఎలారా బావా? రైల్వే బుకింగ్ కౌంటర్. నాన్న పేరు, అమ్మ పేరు, నా పేరేది, బావ పేరు, పాప పేరు. నీ ఎదురు సీట్ కదా? అవును. ఈ లిస్ట్ లో చాలా మంది అమ్మాయిల పేర్లు ఉన్నాయి. అమ్మాయి పేరు ఏమైనా గుర్తుందా? ఏ పేర్లున్నాయో చదువు. దీపిక, లత, వేదవతి, అపూర్వ, పూర్ణి. ఒక్క నిమిషం. ఆ అమ్మాయి ఫ్రెండ్ వేద అని పిలిచింది. వేదవతి, వేద. షూర్? yes. వేద. ఏం కావాలండి? వర్షం వస్తుంది. మా సిస్టర్ అడ్మిషన్ కోసం వచ్చాం. రా. ఈ అమ్మాయి? అవును. ప్రైజ్ అమ్మాయి కాదు, పక్కమ్మాయి. బిగ్ ప్రైజ్ క్యాట్. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరంతా? వేదని కలవడానికి వచ్చాం. వేదనా? ఏ వేదన్ని? ఆయుర్వేద, యజుర్వేద, సామవేద. ఈ వేద. ఈ వేదన్నా? ఎందుకు? మేమంతా తన ఫ్రెండ్స్. తను చూడాలని వచ్చాం. తను ఇక్కడ లేదే. లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ లేదు. ఎగ్జామ్స్ అయిపోయాగా వాళ్ళు ఊరు వెళ్ళింది. రిజల్ట్స్ కోసం వస్తే రావచ్చు, రాకపోవచ్చు. ఏ ఊరికి? ఏయ్, ఫ్రెండ్ అని చెప్పారు. ఏ ఊరు మీకు తెలీదా? ఎవరయ్యా మీరు? అది చూడండి మిస్ నీలాంబరి. కాదు, శశికళ. చూడండి మిస్ శశి, ఆ అమ్మాయి తండ్రి అర్జెంటుగా భూమి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ 15 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది. ఇంకొకసారి కనుక వస్తే టికెట్ కన్ఫర్మ్ కదా. ఎవరికి చెప్తున్నావు కథలో? వాళ్ళ నానే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. మీకు తెలిసిపోయిందా? చూడండి మిస్, ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఆ అమ్మాయిది ఏ ఊరు, అడ్రస్ కొంచెం ఇస్తారా? కొంచెం చెప్పను, పూర్తిగానే చెప్పను. ఎందుకు? ఎందుకంటే నేను నీకు అడ్రస్ చెప్తే ఈ హాస్టల్ రూల్స్ ప్రకారం నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు. పోయేది మీ ఉద్యోగమే కదా. ప్లీజ్
అడ్రస్ ఇవ్వకూడదు. హలో మీ అందరికి ఒకసారి చెప్తే అర్థం కాదా? వాచ్మ్యాన్ ఫోటో వీళ్ళందరినీ ఎందుకు లోపలికి రానిచ్చావు? అడ్మిషన్ చెప్పొచ్చారండి. ముందు బయటికి గెట్టే. ఓయ్, తీరా చెయ్యి. ఎవరి మీద రా చెయ్యేసేది? నడవండి. రా సత్యా. నడవమ్మా, వెళ్ళండి. అబద్ధం చెప్పి లోపలికి వస్తారా? ఎందుకయ్యా తోస్తావు? పెళ్లికి అడ్రస్ అడిగాం, వచ్చారా? ఇవ్వనన్నారు. నడవండి. మాకు కావాల్సింది మేము తీసుకున్నాం. నడవండి. కూల్ యార్ కూల్. వెళ్ళండయ్యా. వాచ్ లేని వాచ్మ్యాన్ దయచేసి అడ్రస్ చెప్పవా? చేయి, మా ఉద్యోగాలు పోతాయి. ఎలా హలో, ఈ డబ్బు ఉంచుకో. దయచేసి ఈ హెల్ప్ చేయి. డూప్లికేట్ రాడో వచ్చుకో. ఇంపార్టెంటా? వెరీ ఇంపార్టెంట్. సత్యా, వెళ్ళి రిజిస్టర్ బుక్ పట్టరా. నా బ్రెయిన్ రిజిస్టర్. వెరీ కోఆపరేటివ్ మ్యాన్. అలాగా, ఆ ఫోటో చూపించు. వేద అని కర్నూలు అమ్మాయి. కర్నూలా? వీళ్ళ నాన్న పేరు రంగారెడ్డి. కర్నూలులో ఎవరిని అడిగినా చెప్తారు. అన్నా, నేను కావాలని చెల్లిదన్నా. నీకు కాలు పట్టుకుంటానన్నా. నన్ను క్షమించాడన్నా, ప్లీజ్ అన్నా. అన్న, మీకు దండం పెడతానన్నా. నేను నిజంగా తప్పు చేయలేదన్నా. అన్న, నన్ను వద్దన్నా. పెద్ద బాబు, నన్ను క్షమించు బాబు. నేను కావాలని చేయలేదు బాబు. నేను నిజంగా తప్పు చేయలేదు బాబు. నన్ను క్షమించు బాబు. నన్ను చంపద్దు బాబు. నన్ను చంపదు. నా చెల్లెల మీద చెయ్యాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందిరా? ఏమీ తెలియనట్టు నటిస్తూ అమ్మాయి మనసు మార్చాలని చూస్తున్నావా? బాబు, నాకు అలాంటి ఉద్దేశమే లేదు బాబు. ఆ రోజు పొరపాటును పట్టుకున్నాను అంతే. నన్ను క్షమించండి అయ్యా. నా చెల్లెల్ని తాకడానికి గాలి కూడా భయపడుతుందిరా. అలాంటిది అందరిలో నా చెల్లి మీద చెయ్యేస్తావురా? ముందు వీడిని లేపేస్తే సరిపోతుంది. రేయ్, అయ్యయ్యా, చంపదయ్యా. అయ్యా, కాపాడండి అయ్యా. పెద్దయ్యా, కాపాడయ్యా. అయ్యా, పెద్దయ్యా, కాపాడయ్యా. చంపేస్తున్నారయ్యా. ఈయన్ని చంపితే కొద్ది దినాల్లోనే మంది మనల్ని మర్చిపోద్ది. జనానికి మన పవర్ ఏందో తెలియాలనంటే ఈయన కాళ్ళు చేతులు ఇరిసేయండి. అయ్యా, అయ్యా, వద్దయ్యా. అయ్యా, అయ్యా, పెద్దయ్యా, నీ కాలు వద్దు. అయ్యా, వద్దయ్యా. అయ్యా, 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 వద్దయ్యా. అయ్యా, ఎవడైనా సరే నా కూతుర్ని కన్నెత్తి చూస్తే ఇదే గతి. నాన్న, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? అమ్మ గుర్తుకొచ్చిందా? ఈ పండగ దినానే కదమ్మా దేవత లాంటి మీ అమ్మని పోగొట్టుకున్నాను. అది గుర్తుకొచ్చినప్పుడల్లా నేను ఇంకా ఎందుకు బతికుండానా అనిపిస్తా ఉంటది. నాన్న, నా బంగారు తల్లికి తల్లి ప్రేమ దూరమైనది అని బాధపడతా ఉండానమ్మా. నాన్న, తల్లి కంటే ఎక్కువ ప్రేమతో పెంచావు కదా, నాకు అంతకంటే ఏం కావాలి? నాన్న, నేను చివరి దాకా నీతోనే ఉండాలి. కానీ ఇక్కడ పరిస్థితి చూస్తుంటే
మీకెప్పుడు ఏమవుతుందోనని భయంగా ఉంది. నా గురించి నువ్వు బెంగపడమాక, నాకు అట్లాంటిదేం కాదమ్మా. అలా అంటారే గాని ఎవరూ నా మాట పట్టించుకోవడం లేదు. లేదమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తా ఉండా, నేనింక మానేస్తా. వేద, నీకు అమెరికా సంబంధం చూసిన, నువ్వు కూడా ఊహన్యావంటే నీకు గొప్పగా పెళ్లి చేసి ఇక్కడి పగలన్నీ ఇడిచిపెట్టి నీతో పాటు నేను కూడా అమెరికాలో సెటిల్ అయిపోతానమ్మా. నా పెళ్ళయిన తర్వాత నా తండ్రి ప్రేమ నీడలా ఉండి నన్ను కాపాడుతుందంటే నా అంత అదృష్టవంతురాలు ఎవ్వరూ ఉండరు. మీరు ఏం డిసైడ్ చేసినా నాకు ఓకే. కరెక్టే, కానీ ఇది నీ జీవితానికి సంబంధించిన విషయం కదా. ఏంటి నాన్న నన్ను అడగాల? మన పంతుల్లే వచ్చే నెలలోనే ముహూర్తం చూడమని చెప్తా. మీ ఇష్టమే నా ఇష్టం. అబ్బో, పెళ్లికలు వచ్చేసినదే. దయచేసి వినండి, బెంగళూరు ఎక్స్ప్రెస్ 4వ నంబరు ప్లాట్ఫామ్ పై ఉన్నది. సార్ ఎంగ పోనా? ఇక్కడ రంగాని రెహమాన్ పేట పోనమా? కాదు, కాదు మూకున్నది ఎన్న. అది కాదయ్యా, నా దగ్గర ఆయన అడ్రస్ లేదు. నేను ఇక్కడ ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓ, ఇదంతా తెలుగా? నమస్కారం. నమస్తే. అది ఇంతే తెలుగు. ఇంక తెలుగు ఒక మనిషి ఉండాడు, పిలుస్తా ఉండు. ఏ అలీబాయ్ ఇంగవా. ఏంది బై డిస్కషన్? ఒన్నులే, అంతా మీ తెలుగు చూడు. తెలుగా? నమస్తే. నమస్కారం. నాకు తెలుగు అంతా రాదు, కొంచెం కొంచెం వచ్చు. నేను అంతే, నాకు ఉర్దూ అస్సలు రాదు. నేను కొంచెం బెటర్. సేమ్. కిదర్ జనాయ్, యాడికి తోలాలి? అది వెంటనే అడగడం కరెక్ట్ కాదు, వెళ్తూ వెళ్తూ అడుగుదాం. యాద మర్చినావా? అదేం లేదు, కర్నూలుకి టూర్కి వచ్చాను. టూరా? కర్నూలులో టూర్ ఎంత బై? చిత్రంగా చెప్పక బై. నా స్వభావమే అంతా. బండికు వెళ్తా వెళ్తా అలాగే, కొంచెం కొంచెం మాట్లాడతాం. లోపలికి బయట బాయ్. కర్నూలు ఏమైనా టూరిజం ప్లేసా? కాదా? హైదరాబాద్ పోతే కుతుబ్ షాహీ టూమ్స్ చూడొచ్చు, చార్మినార్ చూడొచ్చు, రామోజీ ఫిలిం సిటీ చూడొచ్చు. కర్నూలులో ఏమి ఉన్నది? బాంబులు ఉన్నది, రక్తపాతం ఉన్నది. హిందువులను చూస్తే ముస్లింలకి పడదు, మమ్మల్ని చూస్తే హిందువులకి పడదు. అలీభాయ్, నాకు ఈ జాతి మత భేదాలు లేవు. ఎందుకంటే దివాళీలో ఆలీ ఉన్నాడు, రంజాన్లో రామ్ ఉన్నాడు. అలాంటప్పుడు ఈ జాతి మత భేదాలేంటి? క్యా బాత్ ఐసా? ఏం సార్, చాలా ఖుషీగా ఉన్నది, లవ్లో పడినది. అలీభాయ్, ఈ సత్య ఎప్పుడు ఖుషిగానే ఉంటాడు. సత్య, ఈయన ఎవరో తెలిసినది. ఆంధ్రదేశానికి అన్నదాత. ఎంజి రామచంద్రన్ తమిళ దేశానికి, ఎన్టీ రామారావు ఆంధ్రదేశానికి, అలాగే కన్నడ దేశానికి కన్నడ కంఠీరవ డాక్టర్ రాజకుమార్. మీకు ఆయన ఎవరో తెలుసా? తెలీదా? ఆయన కొడుకు శివరాజ్ కుమార్ తెలుసా? నాకు తెలుసు, నేను పరిచయం చేస్తాను, పద. అలాగే అలాగే. సత్య, ఇది కృష్ణదేవరాయల కాలంలో కట్టింది. ప్రతి సంవత్సరం ఇక్కడ రథోత్సవము, వసంతోత్సవము జరిగేది. ఇద్దరు అన్నదమ్ముల వల్ల ఇక్కడ రక్తపాతం జరిగింది. ఏ పండుగ లేదు, అందుకే ఇక్కడికి ఎవ్వరూ రావడం లేదు. కిడ్నీ పోయిందా? కిడ్నీయా? ఈ కిడ్నీ కాదు, ఈ కిడ్నీ. జోక్ చేసావా? ఈయన చాలా పవర్ఫుల్ గణేశుడు, మనసులో కోరిక వెంటనే తీరుస్తాడు. కానీ ఇక్కడికి ఎవరూ వస్తలేరు, పూజ చేస్తలేరు. సత్య, పోతామా? సరే జా. నమస్తే. సత్య, ఎంత వైభవంగా ఉండేది, చూడు అనాథలాగా అయ్యింది. సరే, తినడానికైనా తిండి పెట్టిస్తావా? చెల్లో. మరి నువ్వు చెలో. ముందు నువ్వు చెలో, వెనక నేను చెల్లో. ముందెవరో చెలో గాని ఇద్దరం చెలో కదా. సత్య, హైదరాబాద్ బిర్యానీ కంటే బాగుంటుంది ఈ కుండ బిర్యానీ. కుండ బిర్యానీయో కొండ బిర్యానీయో నాకైతే తెలీదు. ఒక్కసారి ఇది రుచి చూస్తే అమ్మ వంట మర్చిపోతావు. అలీభాయ్, బెంగళూరులో రాగి సంగటి పాయ ముందు నాకు తెలిసి ఇది బలాదూర్. కానీ ఏం చేస్తాం, ఆకలికి తినాలిగా, తప్పదు. ఓకే ఓకే, అక్కడ అది అచ్చా, ఇక్కడ ఇది అచ్చా. దేంటేసి దాందే.
వేడి వేడి. అందరూ మనే చూస్తున్నారు. అలీభాయ్ నీ కొడుక్కి యాక్సిడెంట్ అయింది. సచ్చా తుమ్ కహో అలీ భాయ్, పర్వాలేదు, ముందు వెళ్దాం పద. చలో ఫిర్. తర్వాత తినొచ్చులే. యా అల్లాహ్. అలీ భాయ్ కంగారు పడదు. వెరీ గుడ్. ఏమైందేమో నా బిడ్డ. కంగారు పడదు. డాక్టర్ సార్ చూడండి, హెడ్ ఇంజ్యూరీ అయి బ్లడ్ ఎక్కువగా పోయింది. వెంటనే బ్లడ్ అరేంజ్ చేయండి. నాది రక్తం ఇస్తా డాక్టర్. మీరు పెద్దవారు, వీక్గా ఉన్నారు, మీ బ్లడ్ పనికిరాదు. డాక్టర్, ఏ గ్రూప్ బ్లడ్? ఏ నెగిటివ్. ఏ నెగిటివా? నాది ఏ నెగిటివే. త్వరగా తీసుకోండి ప్లీజ్. సచ్చా అలీ భాయ్, ఇది పట్టుకో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే? అలీ భాయ్, నువ్వేం గాబరా పడద్దు. నీ కొడుకు ఆరోగ్యంగానే ఉన్నాడు. నేను మళ్ళీ కలుస్తాను. సత్య యాడికి పోవాలో చెప్తే నేను డ్రాప్ చేస్తా. నా గురించి ఆలోచించుకో, నీ కొడుకుని చూసుకో. నేను వెళ్ళగలను. వద్దు సత్య, నాకొద్దు. వద్దు. తీసుకో అలీ భాయ్, ఉన్నవాళ్ళు లేని వాళ్ళకి సహాయం చేయాలి. వస్తాను. అల్లా. థ్యాంక్ యూ.